హాయ్, దిస్ ఈజ్ సంధ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియో ఫ్యాబ్రిక్ వీడియో అందరికీ అర్థమైందండి. అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కామెంట్స్లో. దాని కంటిన్యూషన్ వీడియోస్ ఇవి. ఈ వీడియోస్ మీరు కంటిన్యూగా చూస్తే ఫ్యాబ్రిక్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. మీరు నెక్స్ట్ మీ ఒకవేళ షాప్ అంటే బొటిక్ కానీ షాప్ కానీ అంటే ఏదో చిన్నగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మనకి ఎవరు చెప్పరు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అన్ని తెలుస్తాయి. సో మనకి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇట్లాంటిది ఒక సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే కంటిన్యూస్ గా ఫ్యాబ్రిక్ సిరీస్లు లేవు యూట్యూబ్ లో. నేను స్టార్ట్ చేశాను, ఇందులో నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కనీసం మనకి బేసిక్ నాలెడ్జ్ ఉందనుకో, ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుంది, దీని ప్రైస్ ఎంత ఉంటుంది, వీళ్ళు చెప్పేది కరెక్టేనా, రీజనబులా కాదా, మనం మార్కెట్కి వెళ్ళి మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. లేదంటే వాళ్ళు ఏది చెప్తే మనం అది తెచ్చుకున్న తర్వాత మనకి క్లయింట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు గనక ఇది కలర్ ఫేడ్ అయిందో లేకపోతే ఇంకోటి అలా చెప్పినప్పుడు మాత్రమే అది మనం మనం మోసపోయామా అని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకు. అలా అంటే మరీ అంత మోసపోకుండా సో స్టార్టింగే మనం కొంచెం ఇలాంటి వీడియోస్ అయినా చూడగలిగితే కనుక నేను చేసే అయితే మాత్రం ఖచ్చితంగా మనకి టైలరింగ్ షాప్ కానీ లేకపోతే బొటిక్ కానీ ఏదైనా కానీ కొంచెం ఏదైనా వర్క్ అంటే కొద్దిగా మెటీరియల్ తీసుకొచ్చి పెట్టుకుందాము అనుకున్నప్పుడు శారీస్ కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ కానీ తెచ్చుకుని పెట్టుకుందాము అనుకున్నప్పుడు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోనే కాదు, మొత్తం 9 కానీ 10 కానీ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఫ్యాబ్రిక్ గురించి. సో ఈ 9 or 10 వీడియోస్ మాత్రం కంటిన్యూగా చూడండి. ఈ 9 or 10 వీడియోస్ కంటిన్యూగా మీరు చూసారంటే మాత్రం మీకు కొంచెం ఫ్యాబ్రిక్ మీద ఒక ఐడియా వస్తుంది. మీరు ఓన్ గా డెసిషన్ తీసుకొని ఓన్ గా మార్కెట్ కి వెళ్ళగలుగుతారు ఎవరి హెల్ప్ లేకుండా. ఓకేనా? మిస్ కాకండి, కంటిన్యూగా చూడండి. లాస్ట్ వీడియో మనం ఏం చెప్పుకున్నాం, ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఫైబర్ తీసుకున్నాం, యాన్ నుంచి ఫ్యాబ్రిక్ ఎలా వచ్చిందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీవింగ్ ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా ఉంది, ఎలా వీవ్ చేశారు, యాన్ లో మనకి ఫైబర్స్ ఏ ఫైబర్స్ వాడతారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఫినిషింగ్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అంటే జస్ట్ బేసిక్ తెలుసుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఫైబర్ గురించి తెలుసుకుందాం. సో ఫైబర్ లో కూడా మనకి ఫస్ట్ కేటగిరీ ఏంటి, న్యాచురల్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్ లో కూడా మనకి వెజిటబుల్ అంటే ప్లాంట్ ఫైబర్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి తెలుసుకుందాం. ప్లాంట్ ఫైబర్స్ లో 9 రకాలు ఉన్నాయి. ఆ 9 రకాలు మనం రోజువారీ జీవితంలో వాడం. రెగ్యులర్ గా మనం వాడేది 3. సో ఆ 3 గురించి తెలుసుకుందాం. మెయిన్ గా అయితే ఎక్కువ వాడేది మనం అందులో కాటన్, లెనిన్, జూట్. ఎక్కువగా వాడేది అయితే కాటన్. ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది మనకి. సో అందుకని అందరూ కాటనే ఎక్కువ వాడతారు. కాటన్ కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది. ఎండాకాలంలో మనకి బాడీకి ఆ చెమట అది వచ్చినప్పుడు బాగా పీల్చుకుంటుంది, మనకి వేడిని తట్టుకోగలిగే శక్తిని ఇస్తుంది. సో అందుకోసం అందరూ కాటనే ప్రిఫర్ చేస్తారు. సో ముందు ఫస్ట్ మనం కాటన్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన కాటన్. కానీ ఈ చిన్న పత్తి నుంచి ఎన్ని రకాల వస్తువులు తయారవుతాయో తెలుసా? ముందుగా పత్తిని ఫైబర్ గా, తర్వాత యాన్ గా, చివరికి ఫ్యాబ్రిక్ గా తయారు చేస్తారు. మనకి ప్రాసెస్ అంతా 2 పద్ధతుల్లో చేస్తున్నారండి. ఒకటి హ్యాండ్లూము, రెండోది మిషన్ లూము. హ్యాండ్లూమ్ అంటే ఏంటంటే మామూలుగా హ్యాండ్ తోటి మొత్తం వీవింగ్ అంతా చేస్తారు, ప్రొసీజర్ అంతా. మిషన్ లూమ్కి వచ్చేసరికి మొత్తం మిషనరీనే చూసుకుంటుంది. ఏదైనా కాటన్ ఫైబర్ వాడేది, బట్ కానీ హ్యాండ్లూమ్కి వచ్చేసరికి కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది. అందుకని ఎక్కువ హ్యాండ్లూమ్ ప్రిఫర్ చేస్తారు కొంచెం బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళు. నార్మల్ పీపుల్ వచ్చేసేసి మిషన్ లూమ్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది కాబట్టి. సో ఓవరాల్ గా ఏదైనా ఫైబర్ సేమ్ కాటన్ కాబట్టి మనకి లుక్ బాగా అంటే రిచ్ లుక్ కావాలనుకునే వాళ్ళు తప్పితే మామూలు వాళ్ళంతా కూడా మిషన్ లూమ్ ఫ్యాబ్రిక్స్ వైపుకి వెళ్ళిపోతారు. కాటన్ ఫ్యాబ్రిక్ తో షర్ట్స్, డ్రెస్సెస్, కాటన్ చీరలు, లుంగీలు, బెడ్షీట్స్, టవల్స్ ఇలా ఎన్నో తయారవుతాయి. మనకు తెలంగాణకు వచ్చేసరికి పోచంపల్లి, నారాయణపేట, గద్వాల్లో ఎక్కువ దొరికిందండి కాటన్. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, ధర్మవరం, రాజమండ్రి, మాధవరం ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది. తమిళనాడుకు వచ్చేసరికి కంచి కాటను, చెట్నాడు కాటను, కోయంబత్తూరు కాటను. కర్ణాటక వచ్చేసరికి ఇక్కల కాటను. అట్లాగే పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి తంగేల్ కాటను, జామ్దాని కాటను. మధ్యప్రదేశ్కి వచ్చేసరికి మహేశ్వరి అండ్ చందేరి. ఈ ప్రాంతాల్లో కాటన్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగింది. చేనేత కళ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రతి నూలు పోగును ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేస్తారు. మగ్గంపై బట్టను నేయడం వెనక ఎంతో నైపుణ్యం ఉంది. ఇలా అందమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. ఒకటే కాటన్ ఫైబర్ కదా, ఇన్ని రకాలు ఏంటి అనుకుంటారు కదా. యాక్చువల్గా ఒకే కాటన్ ఫైబర్ అయినప్పటికీ వీవింగ్ స్టైల్ మారటానికి ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ స్టైల్ని బట్టి, ఇంకొకటి ఫైబర్ కౌంట్ని బట్టి మారుతూ ఉంటుంది, డిజైన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది.
కాటన్ ఫైబర్ పొడవును బట్టి దాని నాణ్యత మారుతుంది. పొడవు పెరిగే కొద్దీ యాన్ మరింత బలంగా, స్మూత్గా మారుతుంది. దీనితోనే ప్రీమియం మరియు లగ్జరీ ఫ్యాబ్రిక్స్ తయారవుతాయి. మనకి ఫైబర్ నుంచి యాన్ తీసేటప్పుడు అది లాంగ్ రావాలి, అది మధ్యలో కట్ అవ్వకూడదు. అలా లాంగ్ వచ్చిన అది ఏమవుతుందంటే స్మూత్గా ఉంటుంది, ఇంకొకటి టచ్ చేస్తే కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి యాన్ ఎప్పుడైతే సన్నగా స్మూత్గా లాంగ్ వస్తుందో దాంతో చేసిన ఫ్యాబ్రిక్స్ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటాయి. సో అయితే ఇప్పుడు కొంచెం మరి తక్కువ కట్ అయిపోయింది కదా, అది క్వాలిటీ తక్కువదా అంటే ఫైబర్ మంచిదే, బట్ కానీ క్వాలిటీ తక్కువ కాదు. అక్కడ ఏమవుతుందంటే ఈ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ముడి పడినట్టు మనకి ఫ్యాబ్రిక్ అక్కడక్కడ కొంచెం కొద్దిగా పైకి ఉబ్బెత్తుగా వస్తూ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ మీద, అలా చిన్న చిన్న ముక్కలతో చేసిన వాటికి అట్లా అవుతుంది. సో మరీ చిన్న ముక్కలతో చేయరు. దీనిలో కూడా 4 రకాల క్వాలిటీలు ఉంటాయి. షార్ట్ స్ట్రాపల్, మీడియం స్ట్రాపల్, తర్వాత లాంగ్ స్ట్రాపల్, ఎక్స్ట్రా లాంగ్ స్ట్రాపల్. ఈ మనకి ఎక్స్ట్రా లాంగ్ స్ట్రాపల్ బెస్ట్ క్వాలిటీ, లాంగ్ స్ట్రాపల్ ఇంకొంచెం బాగుంటుంది. మీడియం వచ్చేసి మనం రెగ్యులర్గా మనం వాడే డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ మీడియం క్వాలిటీలో ఉంటాయి. ఇంకొకటి మనకి షార్ట్ స్ట్రాపల్, అవి ఏంటి అంటే మన దుప్పట్లకి వీటికి వాడతారు. సో వీటికి ఏంటంటే తేడా ఏంటంటే మనకి అక్కడక్కడ ముడి కనిపిస్తూ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద, కొంచెం పైకి ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. సో అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది షార్ట్ స్ట్రాపల్తో మనకి చేశారు అని. లాంగ్ స్ట్రాపల్తో చేసిన వాటికి స్మూత్గా మనకి టచ్ తెలుస్తుంది దగ్గర నుండి చూస్తే. మనం ఎలా చెక్ చేసుకోవాలి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మంచిదా కాదా అనేది? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గంజి ఎక్కువ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు మార్కెట్లోకి ప్రొడక్ట్ అని. ఆ గంజి ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఒరిజినల్ కాటన్ అవునా కాదా అనేది మనకి కొంచెం చిన్న డౌట్, కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి చెక్ చేసుకోండి. అసలు గంజి ఎందుకు పెడతారు అంటే యాక్చువల్గా కాటన్ ఫ్యాబ్రిక్ సాగే గుణం తక్కువ ఉంటుంది, అందుకోసం గంజి పెడతారు స్టిఫ్నెస్ కోసం. సో మనం అయితే ఇలా చెక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు, కాటన్ ఫ్యాబ్రిక్ అవునో కదా మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఇది మనం లైనింగ్ కోసం తెచ్చాను నేను క్లాత్, మీకు చూపిస్తాను. ఇది కాటన్, దీనిలో కాటన్ లైనింగ్లో కూడా మనకి రకాలు ఉంటాయి. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ సపోజ్ మనం కాటన్ లైనింగ్ చెక్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా చేయాలి. చూసారా ముడతలు ఎలా వచ్చాయో? సరి చేస్తే సరైపోయింది, కానీ ముడతలు చూసారా, తెలుస్తుందా? ఇదొకటి. అదే మనకి కొంచెం మనకి తేడా ఉంది క్లాత్. సో ఈ కొంచెం వీళ్ళు మిక్స్డ్ ఉంది, ఇది బ్లెండెడ్ ఉంది, తెలిసిపోతుంది, నాకైతే తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళు తెలియనప్పుడు మనం ఇదే టెస్ట్ దీనికి కూడా చేస్తున్నా. ఇది చూసారా రింకిల్స్ ఉన్నాయా? దానికి మనకి రింకిల్స్ తెలుస్తున్నాయి, దీనికి అసలు తెలుస్తున్నాయి, ఇది నార్మల్ అయిపోయింది. సో ఇది బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అని అర్థమవుతుంది. ఇంకో టెస్ట్ ఏంటంటే మనం ఇలా వెలుతురులో పెట్టామనుకోండి ఫ్యాబ్రిక్ని, ఇలా వెలుతురులో పెట్టినప్పుడు ఇలా చేతిలో కానీ ఇలా వెలుతురులో కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ వీవింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంది అంటే అది ఖచ్చితంగా కాటన్ కిందే కౌంట్ అవుతుంది. అంటే కొంచెం అది అటు ఇటు జరిగింది అనుకోండి, అది బ్లెండెడ్ థ్రెడ్స్ అయితే కనుక క్రాస్గా వెళ్ళిపోతాయి ఒక్కోసారి వీవింగ్లో. ఈ కాటన్ థ్రెడ్స్ క్రాస్గా వెళ్ళవు, ఈక్వల్గా వస్తాయి. సో మనం అక్కడ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక టెస్ట్ ఏంటంటే ఒక డ్రాప్ వాటర్ వేసామనుకోండి, దాన్ని కాటన్ ఇలా పెట్టాము అంటే అది అబ్జర్వ్ చేసేసుకో కాటన్ ఫ్యాబ్రిక్. ఇట్లా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ 2 కాటన్ ఫ్యాబ్రిక్స్ ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి? దీనికి కారణం జీఎస్ఎం లేదా గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. జీఎస్ఎం పెరిగితే బట్ట బరువు పెరుగుతుంది, కానీ నాణ్యత కాదు. కంపెనీల్లో ఇలా చెక్ చేస్తారు. ఫస్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటారు, దాని పక్కన ఒక వెయ్యింగ్ మిషన్ చూసి దాని మీద పెడతారు. పెట్టిన తర్వాత అది 100 గ్రామ్స్ ఉందనుకోండి, సో దాని యొక్క జిఎస్ఎం 100 జిఎస్ఎం, అది థిన్ ఫ్యాబ్రిక్. అదే 180 గ్రామ్స్ ఉందనుకోండి, అది మీడియం కింద కౌంట్ అవుతుంది. అదే 300 గ్రామ్స్ ఉందనుకోండి, అది కొంచెం హెవీ అనమాట. తర్వాత 400 గ్రామ్స్ ఉంటే అది ఇంకొంచెం హెవీ. అంటే ఇక్కడ వీళ్ళ క్వాలిటీ కాదు అక్కడ చెక్ చేసేది, దాని వెయిట్ని బట్టి అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అనేది చెక్ చేస్తారనమాట. దాని అర్థం ఏంటంటే 80 జిఎస్ఎం ఉంటే మల్మల్ అని, 300 జిఎస్ఎం ఉంటే క్యాన్వాస్ అంటే దుప్పట్ ఫ్యాబ్రిక్. సో ఏదైనా సరే క్వాలిటీ మంచిదే, ఇక్కడ వెయిట్ని బట్టి కాదు మనం క్వాలిటీ చెక్ చేయాల్సింది.
సో మనం చెక్ చేయాల్సింది అలా మనం పట్టుకుని చూసి లేకపోతే ఇలా పిడికిల్లో బిగించి సో అట్లా చెక్ చేసుకుని మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఎవరైనా సరే వెలుతురులో పెట్టినా సరే మనకు అర్థమైపోతుంది వీవింగ్ అది ఈక్వల్గా ఉందా లేదా అనేది. సో ఇలా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఒక 4-5 సార్లు మనం షాపింగ్కి వెళ్ళాం మనకు అర్థమైపోతుంది చూసామంటే ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని. సో కాటన్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ గురించి వెళ్ళాలి. ఇందులోనే కంటిన్యూ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. సో నెక్స్ట్ ఇంకో వీడియో చేసి పెడతాను. అంటే మళ్ళీ నేర్చుకున్నది మర్చిపోతాము. అది చాలా చిన్న సబ్జెక్టే, ఈజీగానే అర్థమవుతుంది కానీ లెనిన్ అనేది. కానీ వద్దులేండి, ఇందులో కంటిన్యూ చేయను. నెక్స్ట్ వీడియోలో లెనిన్ అండ్ జూట్ కూడా కలిపి చెప్పేస్తాను. ఓకేనా? బాయ్. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకేనా? బాయ్.